నమస్తే వార్తలకు స్వాగతం వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ మైత్రివనం సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇందిరాగాంధీ సంక్షేమ పథకాలను ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో అనుసంధానం చేస్తూ మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. ఎన్టీఆర్ తీసుకొచ్చిన 50 రూపాయల హార్స్ పవర్ విద్యుత్, జనతా వస్త్రాలు, 2 రూపాయల కిలో బియ్యం, పక్కా గృహాల వంటి పథకాలను ప్రస్తుతం అమలవుతున్న ఉచిత విద్యుత్, ఇందిరమ్మ చీరలు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పథకాలతో పోల్చి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్వయంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఇదే తొలిసారి కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమం ద్వారా తెలుగుదేశం అభిమానులను కాంగ్రెస్ వైపు ఆకర్షించే ప్రయత్నం జరుగుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. నేను జడవదలుచుకోలేదు, నేను చెప్పదలుచుకున్నా. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఒక పివి నరసింహారావు గారిని, ఒక మర్రి చెన్నారెడ్డి గారిని, ఒక పి శివశంకర్ గారిని, ఒక వెంకటస్వామి లాంటి నాయకులను అందిస్తే ఈ తెలంగాణ ప్రాంతానికి అన్న ఎన్టీ రామారావు గారు ఓ మండవ, ఓ తుమ్మల నాయకత్వాన్ని తెలంగాణకు అందించిండు. ఓ మాధవరెడ్డి, ఓ జానారెడ్డి నాయకత్వాన్ని అందించిండు. ఓ దేవేందర్ గౌడ్ నాయకత్వాన్ని అందించిండు. ఓ కడియం శ్రీహరి, ఒక మోత్కుపల్లి నరసింహుల లాంటి నాయకులను ఈ తెలంగాణకు అందించిండు. అంతెందుకయ్యా, ఈనాడు ఉపన్యాసాలు ఇస్తున్న బీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? అన్న లేకుంటేనే మీరు నాయకులు అయ్యిండ్రా? అన్న నీడను బతికిన మీరు అన్నగారి గురించి తక్కువ చేసి మాట్లాడు మీకు మంచిదా? వారే కాదు, వారి పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఈరోజు నాయకులుగా చలామణి అవుతున్నారు. ఆయన ప్రోత్సాహం ఇచ్చి, ఆయన భుజము తట్టి, ఆయన అవకాశం ఇచ్చిన ఓ తుమ్మల, ఓ మండల, ఓ మండవ, ఓ జానా, ఓ మాధవరెడ్డి, ఓ దేవేందర్ గౌడ్, ఓ కడియం శ్రీహరి, ఓ మోత్కుపల్లి నరసింహులే కాదు, తెలంగాణలో నాయకత్వాన్ని వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావును కూడా ఎన్టీ రామారావు గారికి గుర్తించే రాజకీయ అవకాశాలు కల్పించిన సంగతి ఎవరు మరవద్దు. ఇది చరిత్ర. ఇంకొంతమంది ఆయన పేరు మీదనే చలామణి అవుతున్నారు. కొంతమంది నకిలీలు ఎప్పుడు ఉంటారు. వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయో కూడా మనం చూస్తున్నాం.